మా సంఘాన్ని ఎంతగానో తండ్రి మీరు ప్రేమించారు. సంఘము ద్వారా ఎన్నో ఘనమైన కార్యాలు తండ్రి మీరు జరిగిస్తున్నారు. యవనస్తులను మీరు బలపరుస్తున్నారు, పెద్దలను తండ్రి మీరు బలపరుస్తున్నారు. మీకు స్తుతులు స్తోత్రాలు. ఇంకను ఏవైనా లోపాలుంటే ఇవ్వతండి, మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం అనుగ్రహించండి. వింటున్న మీ బిడ్డలు కానీ చెబుతున్న నేను కానీ మీ ఎదుట ఇవ్వతండి నిరపరాధులుగా మేము ఉండనట్లు, మమ్మల్ని మేము చూసుకున్నట్లు తండ్రి వాక్యముతో తండ్రి సరి చేసుకోవడానికి తండ్రి మీ కృప చూపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దీవెనలు నామమున తండ్రి ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మరొకసారి నా యొక్క శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యంగా దయచేసి ఉండకండి. ఎందుకంటే ఈరోజు చాలా విలువైనటువంటి విషయాన్ని మీతో మాట్లాడాలని దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరణను బట్టి ఒక చక్కటి విషయాన్ని సిద్ధపరిచి మీ ముందుకు రావడం జరిగింది. కనుక ఎవరు కూడా దయతో నిర్లక్ష్యంగా ఉండకండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన, ఎందుకంటే మరి గత కాలంలో గత వారంలో ఏలియా గారు ఎలీషా గారు అవి కంటిన్యూ చేయాలి. అయితే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక చక్కటి ఆలోచనతో నేను పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. మనకి 23, 24 జరిగినటువంటి సభల విషయంలో 24వ తారీఖున పెద్దలు మరి రాజకుమార్ గారు వారి ద్వారా దేవుడు నాకు ఒక చక్కటి విషయాన్ని తెలియజేశాడు. మరి మీరు చెప్పబడుతున్న సంగతులను బట్టి మీరు ఎంతమంది బాధపడుతున్నారో, వాక్యాలను ఎంతవరకు గ్రహిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు నాకు ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అది మీకు అందరికీ కూడా పంచుకోవాలని, సంఘం అంతా కూడా ఉత్సాహంగా దేవుని పరువులో వెళ్ళాలని ఒక చక్కటి విషయాన్ని మీకు దేవుడు గుర్తు చేస్తున్నారు. ఒకసారి మనం చూద్దాం. ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 9 నుంచి చూద్దాం. ఒకసారి 6వ అధ్యాయము 9వ వచనం నుంచి. అయితే ప్రియులారా, నేను ఎలాగ చెప్పుచున్నానో మీరెంతకంటే మంచిది రక్షణకరమైనదైన స్థితిలో ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండని చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చెవులు చాలా పెద్దవి చేసుకుని వినాలి. ఈరోజు చెవులు ఏం చేసుకోవాలి? ఏనుగు చెవులు అయిపోవాలి. అంటే కనబడేవి మామూలు చెవులే, కానీ మీరు వింటున్నప్పుడు ఏ చెవులు అయిపోవాలి? పెద్ద చెవులు చేసుకుని వినాలి. ఏ మాత్రం డిస్టర్బెన్స్ గా మీరు విన్నా పేరు పెట్టి నిలబెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే విలువైన విషయం కనుక శ్రద్ధగా వినండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఒక మంచి మాట అంటున్నాడు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండటి చేత తన నామమును బట్టి ప్రేమను చూపుటకు మరి ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నాకెందుకు ఈ వచనం గుర్తుకొచ్చిందంటే, దైవదాసులు ఆయన సిద్ధపడ్డాడు, ఆయన వేరే సిద్ధపడడం జరిగింది. అయితే మన చర్చిలో కూర్చున్నప్పుడు ఆయన నా పక్కన కూర్చుని ఉన్నారే. పక్కన కూర్చుని ఆ పేర్లని చూస్తున్నాడే. పేర్లు చూసి ఆ అర్థ చూశారు. చూసి ఎవరండి రాసింది అని అడిగారు. ఎవరండి రాసింది అని అడిగితే మీకు ముందు పాట పాడారు కదండి, ఆయన ఆ ఆర్ట్ రాశారు. ఎందుకంటే చర్చ్ పేర్లు మనకి రాయాలంటే ఇద్దరే ఉన్నారు, బాబు అన్న లేకపోతే మరి బాబు, వీళ్ళిద్దరు తప్ప. ఎందుకంటే మన చర్చిలో ఆర్టిస్టులు అంటే అంతలా రాసేవాళ్ళు ఎవరు లేరు. మరి మిగిలిన గురించి నాకు తెలియదు. అయితే ఆ సహోదరుడు రాశారండి అని చెప్పేసి అన్నా.
డిసెంబర్ మనం రాయటం జరిగింది, సహోదరులు రాత్రి రాయటం జరిగింది. మనమంతా మర్చిపోయాం. మనకు గుర్తుందా? ఎప్పుడు చూసినా మనకి ఫస్ట్ రోజు కొత్త, రెండో రోజు కొత్త, మూడో రోజు కొత్త, ఒక వారం అయిపోయిన తర్వాత పాత అయిపోతారు. నేను ఓవరాల్గా సంఘమందు గురించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చాలా వర్తమానాలు మనం వింటూ వచ్చాం. మనలో ఉన్నటువంటి లోపాలను చాలాసార్లు మాట్లాడటం జరిగింది. కొంతమంది బాధపడి ఉండొచ్చు, కొంతమంది ఆలోచించి ఉండొచ్చు, కొంతమంది మారతాం అని అనుకుని ఉండొచ్చు. కానీ ఈరోజు నేను లోపాల గురించి నేను మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. కానీ మనలో, మన సహోదరుల్లో జరిగేటువంటి మంచి కార్యాలు, చేసే మంచి పనుల గురించి నేను మాట్లాడాలని దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే సంఘం చాలా కష్టపడుతుంది. మనది డబ్బున్న సంఘం కాదు. ఉద్యోగస్తులు కూడా లేరు. కానీ కొంతమంది మరి ఆలోచిస్తున్నారో లేదో మరి కొంతమంది ఆలోచించుకోవాలి. ఎందుకంటే వారికి ఏ బలం ఉండి చేస్తున్నారో, వారికి ఏ స్థితి ఉండి చేస్తున్నారో నాకు తెలిసి ఇవి అడిగే వాళ్ళు ఉండరు. కాబట్టి మీరు చేస్తున్నారు కదా కార్యక్రమాలు, మీకు ఏ బలం ఉంది, మీకు ఏమన్నా ఆర్థికంగా ఉందా, మమ్మల్ని ఏమన్నా సపోర్ట్ చేయమంటారా, మేమేమన్నా సహాయం చేయాలా మీ కార్యక్రమాల్లో అని ఒకవేళ ఆలోచిస్తున్నారో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ వాళ్ళు ఆలోచించకపోయినా మనకి ఇబ్బంది లేదు. మనకు ఒకటే, వాళ్ళు దేవుడి మాటలు వినాలన్న మనకు తపన తప్ప ఇంకొకటి లేదు. అయితే సంఘంలో మన సహోదరుడు, సహోదరిమణులు చేస్తున్నటువంటి మంచి కార్యాలను దేవుడు నాకు గుర్తు చేశాడు. ఎప్పుడు లోపాల గురించి మాట్లాడుకునే, సరి చేసుకోవాలని మాట్లాడుకునే నాకు ఆయన వర్తమానంలో ఆయన మాట్లాడుతున్న ఆ తొలి పలుకుల్లోనే నాకు దేవుడు చక్కటి ఆలోచన ఇచ్చాడు. అరే దేవుడు ఒక మంచి మాట అన్నాడు. ఆయన మర్చిపోడట, ప్రేమను చూపటానికి ఆయన ఏ కదట, అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎవరు కారండి? అన్యాయస్తుడు కాదు. మనం మంచి చేస్తే ఎవరు మర్చిపోవచ్చు? మనుషులు ఏమైపోతూ ఉంటారో మర్చిపోతూ ఉంటారు. ఈ విలువైన విషయం మన యవనస్తులను కానీ, మన కొంతమంది తల్లులు, పెద్దలు, వీళ్ళందరి గురించి కానీ అందరినీ ఇంక్లూడ్ చేస్తూ విషయాన్ని మాట్లాడాలనుకుంటున్నాం. ఆయన ప్రస్తావించిన విషయం ఏంటంటే ఆ కుంచె గురించి మాట్లాడాడు. ఆ కుంచె చాలా విలువైంది, చాలా అద్భుతమైన కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఆయన మాట్లాడుతూ, సృష్టికర్త గురించి మాట్లాడుతూ, మనము ఎవరి చేతిలో ఉన్నాం? ఒక అద్భుతమైనటువంటి కళాకారుడు, ఒక అద్భుతమైనటువంటి చిత్రకారుడు తను గీయాలి అని అనుకుంటే, తన నైపుణ్యం ప్రదర్శించాలి అనుకుంటే దాన్ని చక్కగా దానికి రూపకల్పన చేసినప్పుడు మనం ఎవరి చేతిలో ఉండాలని చెప్పాడైనా? మనం ఎవరి చేతిలో ఉండాలి? ఇప్పుడు ఒక అద్భుతమైన కళా నైపుణ్యం ఒక కళాకారుడు ప్రదర్శిస్తే మరి సృష్టికర్త ఎంత కళా నైపుణ్యం కలిగిన వాడైనా ఇప్పుడు ఆయన మనల్ని ఏం చేయగలడు? ఒక అద్భుతమైన పాత్రగా ఆయన మనల్ని ఏం చేయగలడు? ఎందుకు పనికిరాని పాత్రను ఏం చేయగలడు? ఆయన ఒక పనికొచ్చే పాత్రగా ఆయన మార్చాలనుకుంటున్నాడు అన్న విషయం నన్ను చాలా ఆలోచింపజేసింది. అయితే మనుషుల గురించి మీకు చెప్తాను. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనుషులను, సంఘానికి వచ్చేవారు దయచేసి థ్యాంక్ యూ తల్లి, సంఘానికి వచ్చేవారు ఎప్పుడు కూడా మీరు మనుషులను దృష్టిలో పెట్టుకుని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. ఇంకో విషయం కూడా చెప్తాను, దయచేసి సేవకుడు చూడాలని చేసేవారు కూడా ఉంటారు కొంతమంది, అలా కూడా చేయకండి. ఎందుకంటే సేవకుడు కూడా ఎవరో మనిషే, కూర్చున్న విశ్వాసైనా మనిషే, నిలబడిన సేవకుడైనా మనిషే. మనము మనుషుల దృష్టిలో పడాలని
ఒకవేళ అలాంటి పనులు రేపన్న రోజు అవి మనకు బాధనే కలిగిస్తాయి. అది మీకైనా సరే, నాకైనా సరే. అయితే మనుషులు ఏం చేస్తారు అంటే మర్చిపోతారు. మనం చేసిన మేలు ఏం చేస్తూ ఉంటారు అమ్మా? మనం చేసే మేలు ఏం చేస్తూ ఉంటారు? మర్చిపోతారు. మీకు బాగా అర్థం కావాలని చెప్తారు. ఏంటంటే చిన్నప్పటి నుంచి అమ్మనాన్నలో ఎన్నోసార్లు బిర్యానీలు పెట్టారు, తిన్నాం, తీగల దాకా మెక్కాం, తిన్నాం. తినేసి అంతా అయిపోయిన తర్వాత ఏమంటాం? ఏం చూసావు, ఏం చేసావు? తినేసాడు, శుభ్రంగా మొక్కలన్నీ తిన్నాడు. కుక్కగాడేంటి? కుక్కకి ఏమాడేస్తామమ్మా? ఏమాడేస్తాం? మొత్తం అంతా శుభ్రంగా సీకేసి దాన్ని మనం పళ్ళు ఊడిపోతాయని భయమేసి కుక్కగాడేసాం. అవునా కదా? పళ్ళు ఊడిపోతాయని భయమేసి ఏం చేసాం? కుక్కగాడేసాం. ఆ ముడుసుతున్న కుక్క ఎలా తిరుగుతుంది? మనం తిరుగుతుంది. ఈడ ఈ అమ్మ కొంగటి తిరగదు. ఈవిడ మొక్కలు తినలే, బిర్యానీలు తిన్నారు, బ్రేవ్ అన్నారు, అంతా బాగుంది. వీడికి నాన్నతో పని లేదు. మనుషులు ఇలా మనం స్వార్థ పరులమై మనం ఏం చేస్తున్నామంటే మర్చిపోతాం. బైబిల్లో ఒక చక్కటి సందర్భాన్ని చెప్పి ఈరోజు, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన తలంపును బట్టి మనము మరింతగా దేవుని సేవని మనం ఏం చేయాలి? ముందుకు తీసుకెళ్ళాలి. నిజంగా బూస్ట్ ఇచ్చేటువంటి మాటలో ఈరోజు వర్తమానాన్ని మనం వినబోతున్నాం. చూద్దాం. ఆదికాండంలో ఒక చక్కటి సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. ఆదికాండము 40వ అధ్యాయము, ఆదికాండము 40వ అధ్యాయము 1 నుంచి ఒకసారి మనం చూద్దాం. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్షకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడలను తప్పు చేసిరి కనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతియు ఉద్యోగస్తుల మీద ఏం చేశాడు? నేను క్లుప్తంగా వెళ్ళిపోతున్నాను, చదువుకుంటే టైం ఎక్కువైపోతుంది, చాలా విలువైన విషయాలు ఉన్నాయి, మనం నేర్చుకోవాలి కనుక ఇక్కడ ఇద్దరు మీద కోపపడ్డాడు రాజుగారు. పానదాయకుల అధిపతి, అలాగే భక్షకారుల అధిపతి. పానదాయకులు అంటే పానీయాలు అందించేవాడు, అలాగే భక్షకారులు అనంటే తినేవి అందించేటువంటి వ్యక్తులు. అప్పుడు రాజుల దగ్గర ఏం చేసేవారంటే పరీక్ష చేసేవారు. ఇప్పుడు ఎందుకంటే రాజుల మీద ఏం జరగచ్చు? విష ప్రయోగం జరగచ్చు. ఎందుకంటే రాజు ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ఎవరి మీద ఉండే? వీళ్ళిద్దరి మీద ఉంది. చాలా బాధ్యత కలిగినటువంటి పోస్ట్ అది. రాజు గారికి విషం పెట్టి చంపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ కాలంలో జరుగుతున్న రాజకీయాలు కుట్రలు ఇప్పుడు జరుగుతున్నాయి. అప్పుడు నియంతృత్వ పాలన, ఇప్పుడు ప్రజాస్వామ్య పాలన. అప్పుడు డైరెక్ట్ గా జరిగేది, ఇప్పుడు ఇండైరెక్ట్ గా కూడా చెప్తారంతే. ఏమంటారు? వెనకాల ఉంటారు, ఏ చెప్తారంతే తెలియదు. ఏమంటే అలాంటి రాజకీయ కుట్రలు అన్నవి జరుగుతూ ఉంటాయి. రాజకీయం అంటేనే రొచ్చు. ఏమంటే అయితే సర్లే, ఆ విషయాలన్నీ పక్కన పెడతాం. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఆ రాజుగారికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడంటే వారిని శిక్షకు అప్పగించేశాడు. అప్పగించేసిన తర్వాత వాళ్ళిద్దరికి ఒక కళ వచ్చింది. ఆ కళ భావాన్ని చెప్పే జ్ఞానం ఎవరికి ఇచ్చాడు? దేవుడు యోసేపు గారికి ఇచ్చాడు. అయితే ఇద్దరికి కళలు వచ్చాయి. కళలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఆ రోజుల నుంచి ఒకసారి మనం చూద్దాం. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులైంది. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నపోయినవని తన యజమానిని ఎంట తనతో కావలినందున అడిగాడు. అందుకు వారు మేము కళల కంటిని వాటి భావము చెప్పేవారు ఎవరో లేరు అని వాళ్ళిద్దరూ బాధపడుతున్నారు. అయితే వీళ్ళిద్దరికి వచ్చిన కళలు కూడా క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం. చాలా జాగ్రత్తగా అంటే దేవుడు మనకిచ్చేటువంటి పరిచర్య విషయంలో, పరిచర్య దేవుడు మనకి అప్పగించినటువంటి గొప్ప బాధ్యత కనుక ఆ గొప్ప బాధ్యతలో మనం ఉన్నాం. దేవుడు మనకి గొప్ప బాధ్యతని ఇచ్చాడు. నిజంగా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నామనంటే అది కేవలం ఎవరి కృప వలన? ఎందుకంటే డబ్బున్న వాడు చేయట్లేదు, అది దాచుకుంటూ ఉంటాడు, దోచుకుంటూ ఉంటాడు. ఏమండి? కానీ ఎటువంటి స్వార్థము లేకుండా కష్టాన్ని, పేదరికములను కూడా దేవుని కొరకు ఖర్చు పెట్టే
స్థితి, ఆలోచన దేవుడు మన సహోదరులకి సహోదరిమణులకి ఇచ్చాడు. అందుని బట్టి దేవాదేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇద్దరికి కళ వచ్చింది. ఆ కళ చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే చూడండి, చూచి నా కళలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉండెను. అది చిగురించినట్లు ఉండెను. దాని పువ్వులు వికసించను. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములైను. మరి ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి ఇచ్చి తన కళ వివరించి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, యోసేపు 3 తీగలు 3 దినాలు, ఇకను ఆ 3 దినాల్లో ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగాన్ని ఏం చేస్తాడో మరలా ఇస్తాడు. అంటే ఇద్దరి మీద కోపం వచ్చింది. మరి ఏ తప్పు చేస్తాడో తెలియదు. రాజుగారు కోపపడ్డాడంటే ఊరికే కోపపడ్డాడండి. తప్పు చేస్తే ఏమొస్తుంది? కోపం వస్తుంది. కనుక ఆ సంఘంలో కూడా మనం కూడా ఏం చేయకూడదు? తప్పు చేయకూడదు. కోపాలు ఊరికనే వస్తాయా? ఊరికినే కోపపడతారా అని అంటే ఊరికే ఎందుకు తెలుసుకుంటారు? మీకు ఊరికే ఎందుకు ప్రసంగాలు ఎందుకు చెప్తాడు? తప్పు జరిగినప్పుడే కదా, సరిదిద్దడానికే కదా. అయితే దాన్ని మనం అలా ఆలోచించుకోవాలి. అయితే చెప్పాడు, నీ ఉద్యోగం నీకు మరలా వచ్చేస్తుంది అంటాడు. అయితే ఆ పక్క తనకి అనిపించింది, కళ కరెక్ట్గా చెప్పాడు. ఎవరో యోసేపు కరెక్ట్గా చెప్పాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే మరలా కూడా అడుగుతాడు. వచ్చి అడిగినప్పుడు, ఒరే అబ్బాయి, ఈ 3 దినాల్లో నీవేమైపోతున్నావు? నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని చెప్పి ఆ పానదారి గారితో ఏమని చెప్తాడనంటే, నువ్వు ఒకసారి రాజుగారి దగ్గరికి వెళ్తావు. ఇదిగో నేను చెప్పిన కళ నిజమవబోతుంది. నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఇదిగో నేను ఉపకారం చేశాను కదా, నేను ఉపకారం చేశాను, నేను నీకు మంచి చేశాను, నేను నీకు ఉపకారం చేశాను, నేను నీకు మంచి చేశాను. ఆ మంచిని జ్ఞాపకం చేసుకో. చూడండి ఎంత రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడతాడో, చూడండి ఎంత రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడతాడో. 14 చూడండి. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా ఎంతో కనికరించి ఫరో నన్ను గూర్చి మాట్లాడి బయటికి రప్పించు. ఏలయనగా హెబ్రీయుల దేశంలో నుండి దొంగిలింపబడితిని, అది నిశ్చయము. చెరసాల వేయుటకు సహా నేనే తప్పు చేయలేదయ్యా. నేను జైలుకి ఎందుకు వచ్చానో తెలుసా? తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నా. రిక్వెస్ట్ చేస్తున్నాడు, నేనే తప్పు చేయలేదు. ఏ తప్పు చేయకపోతే నేనేమనిపిస్తున్నాను? కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటూ ఉంటారంటే, నేను ఏ తప్పు చేయలేదండి, నిష్కారణంగా అంటున్నారండి అంటారు. తప్పు చేస్తే పడగలం, అవునా కదా? ఏమో తప్పు చేస్తాం అనుకుందాం. తప్పు చేసినప్పుడు ఏం చేస్తాం? పడతాం. తప్పు చేయకుండా నిందేస్తే ఆ బాధ మామూలు బాధ కదండి. ఏ తప్పు చేయకపోయినా ఒక నింద పడ్డదనుకోండి, ఎంత బాధ చెప్పండి. తప్పు చేయలేదండి, మనం యథార్థంగా ఉన్నాం, మనం మంచిగానే ఉన్నాం, కానీ ఎవరో తప్పుడుగా మన గురించి మాట్లాడారు. తప్పు చేసినప్పుడు అంటారు మనుషులు, తప్పు చేయనప్పుడు అంటారు. ఇప్పుడు తప్పు చేయనప్పుడు ఆ బాధ భరించాలంటే ఎలా ఉంటది? మనం మాట్లాడినారనే మనం బాధపడుతున్నాం. మరి జైల్లోకి వెళ్ళిన ఆయన ఏమైపోవాలి? భక్తులు ఊరికే అవ్వలేదు. భక్తులు ఎందుకయ్యారు? వాళ్ళు ఓర్పు సహనం కలిగిన వాళ్ళు కనుక భక్తులయ్యారు. ఈరోజు మనకేమి లేదు, అదే లేదు. అందుకే మనం భక్తిహీనులు అవుతాం. అతడు రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాడు అంటే, కొంచెం వాయిస్ ఏమైనా పెంచగలరా? నాకు సరిపోవట్లేదు, కొంచెం గొంతు వల్ల. ఓకే రైట్. ఏమంటున్నాడు? ఏదనగా దొంగిలించబడ్డాను, మరియు వేయుటకు ఏమీ చేయలేదని, ఇదిగో నేను నీకు మేలు చేస్తున్నాను కదా, నేను నీకు మేలు చేస్తున్నాను కదా. మేలు చేసినప్పుడు నువ్వు నాకేం చేయంటున్నాడు? ఈరోజు మంచి కార్యక్రమాలు ఎందుకు చేస్తామండి? ఎందుకు చేస్తాం? మంచి చేస్తే మనకు కూడా ఏం జరుగుతుందని, మంచి జరగాలని, అవునా కదా? ఇప్పుడు ఏదైనా ఎవరికైనా ఒక సహాయం చేస్తున్నాం, లేకపోతే ఎవరికైనా ఏదైనా ఇబ్బందుల్లో మనం ఆదుకున్నాం అనుకున్న తర్వాత
పెట్టుకున్నాడు అనుకో మనకి ఏ ఇబ్బంది ఉండదు. కృతజ్ఞత ఉందనుకోండి మనకి ఏ ఇబ్బంది ఉండదు. కానీ మనిషి స్వభావం ఏంటో తెలుసండి, మేలు పొందుకుంటాడో ఇట్టే ఏం చేస్తూ ఉంటాడో మర్చిపోతాడు. నిజమంట. ఎవరో తిట్టింది జ్ఞాపకం ఉండదా, పెట్టింది జ్ఞాపకం ఉండదా? అమ్మ తిట్టింది జ్ఞాపకం ఉందా, పెట్టింది జ్ఞాపకం ఉందా? 30 పూటలా తిన్నాం, 3 పూటలా తిన్నాం, కానీ తిట్టిన మాట ఉంటే గుర్తుంది. అవునా కదా? అవునా కదా? ఆలోచించండి. మనిషి తిన్నది మర్చిపోతాడు, మనిషి కట్టుకున్న పట్టు మర్చిపోతాడు, మనిషి పొందినటువంటి సహాయం ఏం చేస్తూ ఉంటాడు మర్చిపోతాడు. ఆయన కూడా మర్చిపోయాడు. ఎవరో పానదాయకుల అధిపతి. చూడండి, అదే చివరి వచనంలో 23వ వచనంలో మాట్లాడుకుని చూడండి ఒకసారి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని ఏం చేశాడట? ఎవరు మర్చిపోయారు? ఈరోజు మీరు దేవుని పనులు పరిచయంలో మీరు పనిచేస్తున్నారు కదా, చర్చిని శుభ్రం చేసే వాళ్ళు ఉన్నారు కదా, అందరూ వెళ్ళిపోయినా మీరు మాత్రమే చివరి దాకా ఉండి పని జరిగిస్తున్నారు కదా, ఎవరో రాకముందే మీరు వస్తున్నారు కదా, ఎక్కడ కార్యక్రమం అన్నా మీరు వస్తున్నారు కదా, ఎక్కడ సహాయం జరిగినా మీరు వస్తున్నారు కదా. కానీ ఎవరు మర్చిపోయారు? ఈరోజు మనమే మర్చిపోతాం. ఒకవేళ చెప్తున్నాను, కాపర్ కూడా ఏం చేయొచ్చు, మర్చిపోవచ్చు. కొన్నిసార్లు ఒక సందర్భంలో మీటింగుల్లో నేను గతంలో కూడా చెప్తాను, మంచి రష్గా ఉన్నాను, నా ఆలోచనలు అంతా లేదు. నాకు అక్కడ మీటింగ్లో ఆడవాళ్ళు ఉంటాను కదా, వందనాలు చెప్పారట అని చెప్పేసి చెప్తారట. ఏం చేశారు? వందనాలు చెప్పారట అని చెప్పేసి నవ్వేసి చెప్తాను. అందుకే అప్పుడు ప్రారంభం కొత్త ముఖం గుర్తుండాలంటే ఎన్నిసార్లు చూడాలి కనీసం? అసలే మర్చిపోయి మనిషిని ఏమంటే తాళం జోగులు ఎత్తుకునే మనిషిని నేను. తాళం జోగులో ఉంటుంది, ఇల్లంతా తిరుగుతుంటాను ఒకసారి. తీరా జోగులో చూస్తే ఎక్కడ ఉంటుంది, జోగులో ఉంటుంది. ఏదో సాగుతుంటుంది, ఇంట్లో పిల్లలు ఎక్కడంట ఇదంతా తిరిగాడంట. మన వార్త ఏం చేసిందంటే, బాబుని ఒళ్ళో పెట్టుకుంటే సెల్ఫోన్ చేస్తే బాబుని ఎత్తుకుంటాం, బాబుల్లోనే ఉన్నాడు. మతిమరుకోండు, మనం మర్చిపోతాం. నిజంగా మనం మతిమరుకోండు. కొన్నిసార్లు ఏమనుకుంటారండి అంటే, మర్చిపోయారు కదా నా కష్టాన్ని. ఇదిగో ఆ రోజు ఉల్లిపాయలు కళ్ళు మండుతున్నా ఏం చేశాను నేను? ఉల్లిపాయలు కోసారు. ఉల్లిపాయలు కోసిన, కళ్ళు మండిపోయినా, ఏడ్చిన ఉల్లిపాయలు కోసిన, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగలేదు పక్కవిడ. మన బాధ, మనం కష్టపడతాం, మనం కృషి చేస్తాం, కానీ మనం ఏం కోరుకుంటాం? ఖచ్చితంగా అది మీరు కావచ్చు, నేనైనా మనుషులం కాబట్టి మనుషులుగా మనం ఏం ఆలోచిస్తామనంటే, మనిషి గుర్తించాలని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోకూడదు. గుర్తించుకోండి. అది నువ్వు సంఘం కొరకు ఏ విధంగా కష్టపడు. మీకు ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒకరోజు డేవిడ్ అన్నయ్య గారు మెసేజ్ మాట్లాడతా కరెంట్ పోయింది. ఆయన చాలా గట్టిగా మాట్లాడాడు. అప్పుడు అక్కడ కూర్చున్నారు, దాస్ గారు అలాగే కూర్చొని ఉన్నారు. కూర్చుని ఆయన అనుకున్నాడట, మనసులో అనుకున్నాడట, అనుకుని మన చర్చికి ఇన్వర్టర్ ఉంటే బాగుంటుంది అని. మళ్ళీ మన యవనస్తులు అందరూ ఆలోచించి, ఇన్వర్టర్ వద్దు, ఏం కావాలనుకున్నా, జనరేటర్ కావాలి అని. ఇప్పుడు ఆయనకి కలిగిన ఆలోచన, మన కరెంట్ పోయినప్పుడల్లా ఏం కనపడుతుంది మనకి? ఆ జనరేటర్ చూస్తాం, కానీ దానికి ఉన్నటువంటి ఆలోచన ఏమైపోతూ ఉంటాం? దానికి ఎవరైతే సహాయకులుగా వస్తున్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే రుణాన్ని ఇచ్చారో, ఎవరైతే ధనాన్ని ఇచ్చారో, పెద్ద ఆ ధనాన్ని ఆ సహోదరులు స్నేహితులు ఇచ్చారో, మనకి ఆ పర్సన్ గుర్తుంటున్నాడా? ఈరోజు యవనస్తులు కష్టపడుతున్నారు, మంచిదే, కానీ కొన్ని ఆలోచనలు పరిధులు పెంచుకోవాల్సిన అవసరం మనకు. ఎందుకంటే అక్కడ ఆ పానదాయకుల అధిపతి ఏం చేశాడు? ఎవరిని మర్చిపోయాడు? ఎవరు మర్చిపోయాడు? యోసేపును మర్చిపోయాడు. ఈరోజు మనకి గతంలో దేవుడి దయ వల్ల మనకి వచ్చినటువంటి ధనం విషయంలో పేరుగా యవనస్తులు కష్టపడ్డారు. దానికి కొంతమంది ఆలోచనలు చెప్పారు, మీటింగుల విషయంలో కొన్ని ఆలోచనలు చెప్పారు,
చెప్పినప్పుడు ఆ యవ్వనస్తుల యొక్క సలహాలు కానీ యవ్వనస్తుల యొక్క ఆలోచనలు కానీ అవి సంఘానికి ఏం చేస్తున్నాయి? ఒకవేళ చేసే మీరు అనుకోకపోవచ్చు, ఏంటంటే నేను కష్టపడుతున్నాను అన్న విషయం కూడా ఒకవేళ మీకు తెలియకపోవచ్చు, మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఎందుకంటే ఆ దేవుడు ఎలాంటి వాడు అంటే, దేవుడి గురించి ఒక మంచి మాట్లాడబడ్డదే, ఎవరైతే తన నామాన మంచి ఇస్తాడో మంచి నీళ్ళు ఇచ్చినా ఎవరు గుర్తుపెట్టుకుంటారట అంటే బిర్యానీలు మెక్కి 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 మర్చిపోయే ఈ రోజుల్లో అంటే మంచి నీళ్ళనే కూడా జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు అంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. దేవుడు మన మనసును చూస్తున్నాడు. ఒకవేళ మనం మర్చిపోవచ్చు. నిజంగా నాకు ఈ ఆలోచన రావడానికి గల కారణం ఏంటంటే, సంవత్సరం అయిపోతున్న సందర్భాన్ని మళ్ళా దేవుడు ఎందుకు గుర్తు చేశాడు? ఆ రోజు సహోదరుడు పడిన కష్టం, లేకపోతే మన సహోదరుడు బాబు, లేకపోతే మన తమ్ముళ్ళు అన్నలు ఎవరైతే కష్టపడ్డారో ఆ కష్టపడిన కష్టాన్ని దేవుడు ఎందుకు గుర్తు చేశాడు? సరే, మీరు మర్చిపోతున్నారేమో, సంఘం కొరకు కష్టపడే వాళ్ళని, సంఘం కొరకు ఇచ్చేవారిని మీరు మర్చిపోతున్నారేమో, సంఘం బాగుండాలని అనుకునే వాళ్ళని మీరు మర్చిపోతున్నారేమో. ఈరోజు లోపాలు ఉన్నాయి కాదని నేను అంటలేదు, కానీ లోపాలతో పాటు మంచి ఉంది. ఆ మంచిని ఎవరు చూడలేకపోతున్నాం? మనం చూడలేకపోతున్నాం. తప్పుని ఖండించడం ఎంత వాస్తవమో, ఎంత కరెక్టో, మంచిని ప్రోత్సహించడం కూడా అంతే సబబు. ఈరోజు నిజంగా చెప్పాలంటే మాకొద్దు, సంఘానికి ఇవ్వండి అని నిలబడిపోయారు. ఆ రోజు కొంతమంది పెద్దలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది సహోదరులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మాకొద్దు, మాకన్నా ఎవరు ముఖ్యం? మాకు మా దేవుడు మాకు ముఖ్యం, మా సంఘం మాకు ముఖ్యం అని నిలబడిపోయేటువంటి సహోదరులు ఉన్నారు. అయితే దేవుడు ఏంటంటే చూపిన ప్రేమను మరచుటకు ఏ గడటైనా నువ్వు మంచి చేసినప్పుడు ఆ ప్రతిఫలం మనుషులు మర్చిపోతారు, కానీ ఎవరు మర్చిపోరు? ఒకవేళ నేను కూడా మర్చిపోవచ్చు, ఒకవేళ మీరు మర్చిపోవచ్చు, ఒకవేళ నేను మంచి చేస్తే మీరు మర్చిపోవచ్చు, మీరు మంచి చేస్తే నేను మర్చిపోవచ్చు. కానీ నువ్వు చేస్తున్నావు చూసావా? దేవుడి మీద ఇష్టంతో చేస్తున్నావు చూసావా? దేవుడి పని మీద శ్రద్ధతో చేస్తున్నావు చూసావా? దేవుడి మీద పని మీద ఇష్టంతో ఉదయాన్నే వచ్చి చర్చను శుభ్రం చేయాలనుకుంటున్నావు చూసావా? కానీ అది ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? సంఘం కొరకు నువ్వు పడుతున్నటువంటి కష్టం, సంఘం కొరకు నువ్వు ఇస్తున్నటువంటి కష్టం, సంఘం కొరకు నువ్వు ఆలోచిస్తున్నటువంటి నీ ఆలోచన విధానాలను ఎవరు చూస్తున్నారో? దేవుడు చూస్తున్నాడు. ఆ రోజు ఉపకారం పొందినటువంటి వ్యక్తి మర్చిపోయాడు, కానీ మర్చిపోలే ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? దేవుడు. చూడండి, ఆయన మర్చిపోయాడు. అయితే ఎవరు మర్చిపోలేదు అంటే ఎన్ని సంవత్సరాలు మర్చిపోయాడు అని అంటే ఆలోచిద్దాం. 41వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసారు. 2 ఏళ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవినైన 7 ఆవులు ఆయన మర్చిపోతే ఇంకొక ఆయనకు వస్తుంది కళ. ఎవరికే? చక్రవర్తికే కళ వచ్చింది. చక్రవర్తి కింద ఉన్నవాడు మర్చిపోయాడు. చక్రవర్తి కింద ఉన్నవాడు మర్చిపోతే ఆ పైన ఉన్నవాడు గుర్చి అతడు దేవుడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. కింద ఉన్నవాడు మర్చిపోతే, ఒరే కింద ఉన్నవాడు నువ్వు మర్చిపోయావు కదా, నా కుమారుడు మర్చిపోయావు కదా. అకారణంగా వెళ్ళిపోయాడు జైలుకి. ఏ తప్పు చేయలేదు, అకారణంగా వెళ్ళిపోయాడు. తప్పు చేసి నిందలు మనం అనుభవిస్తాం. తప్పు చేసిన వాడు కూడా పట్టడానికి ఇష్టపడ్డు. ఈరోజు తప్పు చేసిన వాడు చెప్పకూడదు. ఈరోజు సంఘాల్లో తప్పు అలా చెప్పితే ఎలాగండి, అలా ఖండించితే ఎలాగండి, మరి కడగకపోతే ఎలాగా, బురదను కడగకపోతే ఎలాగా? తప్పు చేసిన వారు పడని పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు, తప్పు చేయని అకారణముగా నిష్కారణంగా ఒక యవ్వనస్తుడు మీద ఒక నింద పడిపోయింది. ఏంటో నింద అండి, మనిషి ఎక్కడ పడినా పర్వాలేదు, కానీ
మానము విషయములో, తన శీలము విషయములో నిందపడితే మగవాడు తట్టుకోలేడు. అంతకన్నా ప్రాముఖ్యంగా ఎవరు తట్టుకోలేరు? ఆడవాళ్ళైతే అసలు తట్టుకోలేరు. ఎందుకంటే మగవాళ్ళని అనుకో, ఆడు మగాడరా అంట, ఆడదైతే. కానీ మగాడైనా ఆడదైనా, మగవాడైనా ఆడదైనా యథార్థంగా బతికిన వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడో బాధపడతాడు. నేను ఏ తప్పు చేయలేదు, జ్ఞాపకం చేసుకో. ఒకసారి రాజుగారికి చెప్పవా అన్నాడు. రాజుగారికి చెప్పడం మర్చిపోయాడు. కానీ ఎవరు మర్చిపోలేదు? దేవుడు మర్చిపోలేదు. ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు. ఎవరో నీతి కొరకు నిలబడినటువంటి యోసేపు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయాడు. నీతి కొరకు నిలబడినటువంటి యోసేపు బాధించబడుతున్నాడు. కానీ ఎవరు గుర్తు చేశారు? దేవుడు గుర్తు చేశాడు. గుర్తు చేశాడు, కళ చెప్పాడు. కళ చెప్పినప్పుడు అప్పుడు అతను ఒక మాట అంటున్నాడు, ఎవరన్నా కళ చెప్పేవాళ్ళు ఉంటే రెండు అబ్బాయి అన్నాడు. ఎవరో లేనప్పుడు ఆ సేనాధిపతి రాజుగారి దగ్గర అంటున్నాడు. ఏమని అంటున్నాడు? 14 రోజుల్లో చూడండి ఒకసారి. చూడండి ఎప్పటి నుంచి 9. అప్పుడు పానదారి అధిపతి, నేడు నా తప్పిదములు జ్ఞాపకం చేసుకొచ్చున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్షకారుల అధిపతిని మా ఉభయుల రాజ సంరక్షక సేనాధిపతి కావలిలో ఉంచాను. నాకు కళ వచ్చింది. ఆ కళ చెప్పిన వాడు మాట చెప్పమన్నాడు. నేను చెప్పడం మర్చిపోయాను. రాజా ఒక ఆయన ఉన్నాడు, కళలు చెప్పే, భావం చెప్పే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు తెలుసా? జైల్లో ఉన్నాడు. యథార్థంగా బతుకున్నాడు. ఎక్కడున్నాడు? దొంగ ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. మోసగాడు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. అత్యాచారం చేసినాడు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. ఎవరిని మోసం చేయలేదు. ఏమంటే తనకున్న పనిని నమ్మకంగా చేసినటువంటి వ్యక్తి. తనకి ఇవ్వబడిన పనిని ఎలా చేశాడు? శ్రద్ధగా చేయాలి పని. జాగ్రత్త, దేవుడి పని శ్రద్ధగా చేయాలి. దేవుడి పని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడి పని నాణ్యంగా చేయాలి. వచ్చే వారం మాట్లాడతాం, మంచి ఇప్పుడు మాట్లాడతాం. దేవుడి పని చేసేవాడు శ్రద్ధగా చేయాలి. అది ఏ పని చేయాలి? అది తుడిచేటప్పుడు ఎలా పడాలో తెలుసా? నీ మనసు ఉండాలి. నా దేవుని సన్నిధిలో చిన్న దుమ్ము కూడా కనబడకూడదు. అది శ్రద్ధగా చేయాలి. బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలో తెలుసా? శ్రద్ధగా చేయాలి. నువ్వు దేవుడి పనిలో ఒక వంట పని చేయి, శ్రద్ధగా చేయాలి. కొంతమంది ఎవరు చూస్తారో అని చేస్తారు. నీకు ఎవరు చూడాలని చేయాలి? పాట పాడేటప్పుడు కూడా ఎలా పాడాలో తెలుసా? చాలా శ్రద్ధగా పాడాలి. ఎవరున్నారు దేవుని సన్నిధిలో? ప్రత్యేక పాట తీర్చుంటే పోగొట్టుకోండి. పిచ్చి పీక్ స్టేజ్లోకి వెళ్ళకూడదు. ఎవరు చూడాలి? మనం పాడితే దేవుడు చూడాలి. దేవుడు చూడాలి. వర్తమానం మాట్లాడాను అనుకోండి, మీరు చూడాలి, మీరేదో వినాలి, మీ దృష్టిలో మార్పులు ఆడాలి, నేనేదో గొప్ప అవ్వాలి అనుకుంటే దెబ్బైపోతాను. అది నేనైనా సరే మాట్లాడేటప్పుడు దేవుడి మాటలు శ్రద్ధగా మాట్లాడాలి, అర్థమయ్యేలా మాట్లాడాలి, బాధ్యతతో మాట్లాడాలి. ఒక పని చేయి, దేవుడు నీకు ఇచ్చిన పని చాలా శ్రద్ధగా చేయాలి. ఇంకో రకం అనుకోకుండా మరిపోకుండా అంటే నాకు తన రైటింగ్ విషయంలో చెప్తున్నాను, చాలా ఓర్పు, చాలా శ్రద్ధ. అన్నా నేను చేస్తానన్నా, నేను చేస్తానంటాడు. అంతే. అన్నా నువ్వు అలా ఉండు, ఇలా కాదన్నా నేను చేస్తాను అంటాడు. ఎంత ఓర్పు అంటే, ఎంత సహనం అంటే. పని చేసేవాడికి ఏముండాలి? ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. మీకు మెసేజ్ మాట్లాడటానికి నేను గొప్పకు చెప్పను. నాకు నాకు రాత్రి 4:30 దాకా చదువుతాను. గట్టిగా 1:30, 2 గంటలు ఒప్పుకున్నానంటే ఇంటికి వెళ్ళిన తర్వాత లేక. ఒక పని చేసేటప్పుడు ఆ పనిలో మనకి ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. నేను ఏదో గంట ప్రిపేర్ అయిపోయి వచ్చేద్దాం అనుకోను, 2 గంటలు సర్వీస్ వచ్చేద్దాం అని అనుకోను. నాకు సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే కొడుకున్న రాత్రి అది ఏ పని చేసినా సరే. మరీ ప్రాముఖ్యంగా ప్రభు సన్నిధిలో నువ్వు ఏ పని చేయి, గుర్తుపెట్టుకో, దేవుడి ఆత్మ ఉన్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? తన పనిలో శ్రద్ధ చూపిస్తాడు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని ఆత్మ, వచ్చే వారం మాట్లాడతావు, దేవుని ఆత్మ కలిగిన వాడు ఎలా ఉంటాడో తెలుసా?
తను చేసే పనిని శ్రద్ధగా చేస్తాడు, సూక్ష్మంగా చూస్తాడు. తన పనిలో నైపుణ్యత ప్రదర్శిస్తాడు. మరి దేవుడు పని చేసేటప్పుడు మనం ఎంత శ్రద్ధ చూపించాలి, ఎంత నైపుణ్యం చూపించాలి, ఎంత నైపుణ్యం చూపించాలి. చూడండి, యోసేపు శ్రద్ధ కలిగిన వాడు. తనకివ్వబడిన పనిలో, తనకున్న ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. పూచిక పుల్లపాలేదు. దేవుని ఆత్మ కలిగిన వాడి దగ్గర ఏం పోదో? పూచిక పుల్లపోదు. దేవుడి ఆత్మ లేనివాడు ఏదో సామంటుంది, దాన్ని కూడా రెండేళ్ళు కూడా మింగెత్తాడు. దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుడి పనిలో చాలా శ్రద్ధ వహిస్తాడు. బైబిల్ చదువుతాడా? శ్రద్ధగా ఉంటాడు. ప్రార్థన చేసుకుంటాడా? చాలా శ్రద్ధగా ఉంటాడు. కుటుంబంలో ఉంటాడా? ఆమె కుటుంబాన్ని కట్టుకుంటుందా? చాలా శ్రద్ధ కలిగి ఉంటుంది ఆవిడ. ఉంటాడంటే మాట్లాడనుకున్నాడు. అనేది జ్ఞానవంతురాలు ఏం చేస్తుందట? ఇల్లు చాలా శ్రద్ధగా కట్టుకుంటుందట. తన కుటుంబాన్ని, తన బిడ్డలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటుందట. తన పనిలో నైపుణ్యత ప్రదర్శిస్తుందట. తన కుటుంబంలో నైపుణ్యత ప్రదర్శిస్తుందట. దేవుని ఆత్మ మీరు కలిగి ఉన్నారా? దురాత్మ కలిగి ఉన్నారా? దురాత్మ చేయవచ్చా? దేవుని చేతంటే ఇలా జుట్టు ఆలోచించండి. నేను అంటే వనడోళ్ళని ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడతలేదు. అక్కడ దేవుడు నాకు తెలియజేసిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నా, గుర్తుంచుకోండి. మన సహోదరులు అందరూ కూడా దేవుని పనిని ఎలా చేస్తున్నారో? ఇబ్బందుల్లో చేస్తున్నారు, ఇరుకుల్లో చేస్తున్నారు, కష్టాలలో చేస్తున్నారు. కలిగిలో కాదు, దేంట్లో చేస్తున్నారు? లేమిలో చేస్తున్నారు. మనుషులు మర్చిపోతారు. ఈ రోజు తింటారు, బయటకు పోతారు. ఉప్పు తక్కువైంది, నీ మొఖానికి ఉప్పు తక్కువైందా? నీ మొఖానికే ఉప్పు తక్కువైందా? నీ మొఖానికే అంటే నీ మొఖానికి కాదు, పేర్లెట్టోళ్ళు గురించి చెప్తున్నాను. కారం తక్కువైందా? ఇంటికంటే పోయి కారం ఉప్పు నీళ్ళు వేసుకుని తాగి పేర్లెట్టడం కాదు. వాళ్ళు ఆ పెట్టడానికి వారు ఎంత కష్టపడ్డారు, ఎక్కడ తెచ్చారు, ఏ కష్టపడి తెచ్చారో, ఎవరు కట్టుకుంటున్నారో, ఎన్ని నెలలు కట్టుకుంటున్నారో మీకు తెలుసా? పాటలో చేసేటప్పుడు అంటే గోల్డ్ తాకట్టు పెట్టి చేశాను. ఏం లేదా టైం దానికి సంవత్సరాలు డబ్బులు తిరగేస్తానే ఉన్నాం. అప్పుడు చేసిన పాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక పని జరగాలంటే కష్టంతో కూడుకున్నాం. ఒక పని జరగాలి అంటే ధనంతో కూడింది. దాని వెనకాల ఎంతో ప్రయాసం ఉంటుంది. ఈరోజు జరిగే కార్యక్రమాలకి మన సహోదరులు ఎంతో ప్రయాసపడుతున్నారు. అయితే ఆ ప్రయాసను ఒకవేళ ఈ మనుషులు గుర్తించకపోవచ్చు. ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, కొన్ని మాటలు ఉంటున్నాయి. వచ్చిన వాళ్ళతో పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోండి. తింటాకు వచ్చారని అనకండి. నేను అంటాను, మీరు అనకండి. నేను అంటాను ఏమని? వాక్యాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అంటాను నేను. దేవుడు అన్నాడు, ఒక సందర్భంలో అన్నాడు. ఏమన్నాడు? కుక్కలు తిండికి ఏం చేస్తాయట? ఆతురత పడు. మన వాక్యానికి ఆతురత పడాలా, తిండికి ఆతురత పడాలా? ఆ సందర్భాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి సరి చేసుకోవడానికి చెప్తాం తప్ప అది ఎవరు అనకూడదు. దయచేసి అలాంటి తెంగర మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటే మానుకోండి. ఇప్పుడు మనం కష్టపడుతున్నాం. మన కష్టం ఏమైపోతుంది? ఈరోజు యవనస్తులు పడుతున్న కష్టం ఏమైపోతుంది? ఇంటింటికి యవనస్తులు అందరం కాళ్ళు అరిగేలా తిరిగి పడుతున్నటువంటి కష్టం ఏమైపోతుంది? అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం, ఇంటింటికి వెళ్ళి ఆహ్వానిస్తున్నాం. అన్న బాబన్న అన్నాడు, అన్న ఒక పని చేద్దామన్నా అన్నాడు. ఏంటన్నా చెప్పన్నా అన్నా. ఏం లేదన్నా, బయట వెళ్దామా మీటింగ్ అన్నాడు. ఆలోచన బాగుందన్నా అన్నాడు.
ఇప్పుడు ఒక మంచి ఆలోచన సహోదరుడికి వచ్చింది. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం, రెస్పాన్స్ బాగుందా లేదా? ఎందుకు వెళ్తున్నాం? కొన్ని ఆత్మలను రక్షించడానికి మనం ఏం చేస్తున్నాం? బయటికి వెళ్తున్నాం. ఇంటింటికి ఎందుకు తిరుగుతున్నాం? మేము కడతాం, మీరు కూల్చేద్దానికి కాదు. మేమేమో కడతాం, మేమేమో ప్రాధేయపడతాం, మేమేమో గౌరవంగా మాట్లాడతాం, మేమేమో ప్రేమగా మాట్లాడతాం. మీరు లేనిపోని మాట్లాడతారనుకోండి, ఈ కష్టం అంతా ఏమైపోవాలి? రేపొద్దున సంఘం ఏమైపోవాలి? ఇలాంటి తెంగర మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మానుకోండి. ఒకప్పుడు తెలియక, మనకి పద్ధతి తెలియక, సంస్కారం మనకి తెలియక, చెప్పేవాడి లేక, మన కుటుంబంలో ఉన్నట్టు యజమానులు సరిగా లేక, తప్ప తాగి సంస్కారం లేని వాళ్ళు మనకు ముందు ఉన్నారు కనుక, వాళ్ళు బూతులు మాట్లాడారు కనుక, వాళ్ళు సంస్కారం లేని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ రోజు దేవుడు మనకు విషయాలు నేర్పుతున్నాడు కనుక మనం సంస్కారవంతులుగా ఉండాలి. క్రైస్తవుడు సంస్కరించేవాడు, క్రైస్తవుడు సంస్కారం కలిగిన వాడు, క్రైస్తవుడు గౌరవించేవాడు. లేకపోతే మనం క్రైస్తవులు అనిపించుకోవటానికి అర్హులము కాదు. ఎంతకాలం మర్చిపోయాడు అతను? ఎంతకాలం మర్చిపోయాడు? ఒకసారి మనం చూద్దాం. ఎంతకాలం మర్చిపోయాడు? అదే 40 అధ్యాయంలో మాట్లాడుతూ ఏమైనా మాట్లాడతాడు? 2 సంవత్సరాలు మర్చిపోయాడు. 2 సంవత్సరాలు జరిగింది. అయితే 14 రోజులు చూడండి ఒకసారి. ఫరో యోసేపును పిలువనిపించాను కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా తప్పించింది. అతడు క్షౌరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో యొద్దకు వచ్చాను. ఏమండి, తను ఎలా అయిపోయిందంటే పాపం స్థితి అతందే. మంచి కొరకు నిలబడ్డాడు, నీతి కొరకు నిలబడ్డాడు, కట్టుకుంటారు సరైన బట్టలు. జైల్లో పట్టేస్తారమ్మా? జైల్లో అర్థం చెప్తారా? జైల్లో అర్థం అడిగిన వాళ్ళు ఏం చేస్తారా? గోడకేసి కొడతారు, అవునా కదా? జైల్లో క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల వాళ్ళకున్న నేర ప్రవృత్తిని బట్టి, వాళ్ళకున్న మాట్లాడే విధానాన్ని బట్టి నేరస్తులు ట్రీట్ చేసే విధానం ఒకలాగా ఉంటుంది. అయితే అతని పరిస్థితి ఏమైపోయిందంటే, నీతికి నిలబడినప్పుడు కొన్నిసార్లు మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అరే ఏంటి, నేను ఈ మంచి కార్యక్రమం చేశానే, ఈ నెల కార్యక్రమం చేశానే, నేను ఇబ్బంది పడతానే చేశాను కదా, నన్ను గుర్తించలేదని ఒకవేళ ఏమో సహోదరి నువ్వు అనుకుంటున్నాను. ఒకవేళ సహోదరుడా, ఒకవేళ నేను గుర్తు పెట్టుకోలేదని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడి కొరకు నువ్వు పడిన ప్రయాస ఏదైనా సరే ఆయన ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మర్చిపోవడం. కాకపోతే మనము దేవుడి పని ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. దేవుడి పని ఎలా చేయాలి? యథార్థంగా చేయాలి. దేవుడి పని ఎలా చేయాలి? నమ్మకంగా చేయాలి. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయి. ప్రార్థనకి టైం అయిపోతుంది శ్రద్ధగా వచ్చావా? కాళ్ళు మీద కాలు వేసుకుని టీవీ కాడ వచ్చి వారికి స్టార్ట్ అయ్యి వెళ్దాం అనుకున్నావా? ఉందా శ్రద్ధ? ప్రార్థనకు వచ్చేటప్పుడు శ్రద్ధ ఉందా? బైబిల్ చదివేటప్పుడు మనకి శ్రద్ధ ఉందా? వాక్యం వింటున్నప్పుడు మనకి శ్రద్ధ ఉందా? ఎదటి వారితో మాట్లాడేటప్పుడు వినయం మనకుందా? ఒకసారి ఆలోచించండి. మర్చిపోయాడు, కానీ దేవుడు గుర్తు తెచ్చుకున్నాడు. కానీ అతనికి ఉన్నటువంటి దరిద్రాన్ని అంతటిని యేసుక్రీస్తు ఏం చేయబోతున్నాడు? తీసివేయబోతున్నాడు. అతనికి ఉన్నటువంటి ఖైదీ వస్త్రాలు తీసేశాడు దేవుడు. మనకు తెలుసు. అతనికి అప్పుడు దాకా జుట్టు ఎలాగుంది, అప్పుడు దాకా అతని గోర్లు ఎలాగున్నాయి, అప్పుడు దాకా అతని ముఖం ఎలాగైపోయింది. ఎండకి ఎండిపోయింది అతని ముఖం, వానకి తడిచిపోయింది, చలికి గడ్డగట్టుకుపోయాడు. ఎవరో? యోసేపు. నీతి కొరకు నిలబడినటువంటి యోసేపు చలికి కొనికిపోయాడు, వర్షానికి తడిచిపోయాడు, ఎండకి ఎండిపోయాడు, కొన్నిసార్లు ఆకలికి మారిపోయాడు, కొన్నిసార్లు అతనికి తగిలించిన గొలుసులు అతను బాధించాయట. కానీ అతను ఉన్నటువంటి నీతిని ఏం చేయలేదు. అతను గుర్తుపెట్టుకోండి, మనం చేసే పనిలో నీతి లేకపోతే వదిలే. చెప్తున్నా, నన్ను సలహాలు ఎవరడక్కట. నువ్వు నీతి కలిగిన పని అయితే చెయ్యి, నీతి లేని పని అయితే వదిలే. కొన్ని నిలబడుతున్నాయి, కొన్ని తెలుస్తున్నాయి. మొహం మీద చెప్పలేదా? వాక్యంతో చెప్తున్నాం అంతేగా. అది నీతి లేని పని అయితే వదిలే.
దేవుణ్ణి అర్థం చేసుకున్నవాడివైతే, దేవుణ్ణి అర్థం చేసుకున్నవాడివైతే, దేవుడి మనసు అర్థం చేసుకున్నవాడివైతే, అది నీతి లేని పని అయితే దాని కొరకు నువ్వు వెంపర్లాడుకో. గుర్తుపెట్టు. ఎందుకంటే మనకున్న మలినాన్ని కానీ మనకున్న స్థితిగతులు కానీ మార్చగలిగింది ఎవరో? ఒకవేళ నువ్వు మార్చుకుంటావు నీ స్థితిగతుల్ని. నీ స్థితిగతులు నువ్వు మార్చుకున్న కొంతకాలమే పచ్చగా కనబడతావు. అతడు పెద్ద చెట్టు అయిపోయాడట. ఒకనొక టైంలో చెట్టు మొత్తం కొట్టేశాడట. అతడు ఏంటి మహావృక్షం అయిపోయాడేటి? అతడు మహావృక్షం అయిపోయాడేటి? అలా అయిపోయాడేటి? ఆ మహావృక్షంలో అయిపోవాలనే కదా నువ్వు ఆ మార్గంలోకి వెళ్తున్నావు. ఒకడు మహావృక్షం అయిపోయాడనే కదా వాళ్ళు వెళ్తున్న మార్గంలో వాడు మహావృక్షం అయిపోయాడనే కదా ఆ మార్గాన్ని ఎంచుకుంటున్నావు నువ్వు. ఒకనొక రోజు ఆ చెట్టుని కొట్టేసే టైం రాబోతుంది. ఆ చెట్టు కనబడకుండా పోతుందే, అది నీ కళ్ళతో నువ్వే చూస్తావు. బైబిల్ స్పష్టంగా చెప్పింది. బైబిల్ స్పష్టంగా చెప్పింది. బైబిల్ స్పష్టంగా తేటగా మాట్లాడింది. మహావృక్షం అయిపోయిన వాడు కొట్టివేయబడే టైం ఒకటి రాబోతుంది. ఆ టైంలో వేర్లు కూడా ఉండవు. ఇప్పుడు చెట్టు ఉండేదిగా, ఏమైపోయింది? దేవుడు పీకి పాడేశాడు దేవుడు. ఎందుకని? ఆ చెట్టు దేవుని మందిరానికి అడ్డు. కొంతమంది అన్నారట అది అడ్డు కాదు అన్నారా. మట్టి బుర్ర, మీ మట్టి బుర్ర తీసుకుని మీ తలకాయలు పెద్ద తాటికాయలా అయిపోతుంది. చెప్పాలి తలకాయలు, మీ తాటికాయలు తలకాయలు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టుకెళ్ళి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ మహావృక్షాలను తెల్లగించే రోజు రాబోతుంది. కనుక ఎవరినో చూసి, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని ఒకవేళ నువ్వు నీ ప్రయత్నాలు చేస్తున్నావు, చెట్టు కొట్టేయబోయే రోజు రాబోతుంది. ఆ చెట్టు వేర్లతో సహా పీకేసే రోజు రాబోతుంది. కనుక మనం చేసే పని, మనం ఉండేటువంటి గృహం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా దేవుడి యొక్క పనితనంతో కట్టుకోవాలి. వాక్యం అర్థమైతే మీకు మంచిది. మాకు నచ్చినట్టుగా ఉంటామనంటే పడండి, తిప్పలు పడండి అంతే. అసలు మీ బతుకుల్లో నెమ్మది కానీ, మీ బతుకుల్లో సంతోషం కానీ, మీ బతుకులు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించకపోతే దేవుడు ఆడున్నాడు. ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించాడు. గుర్తుపెట్టుకో. వాక్యానికి ఎదురు వెళ్ళాలని అనుకుంటున్నావా? వాక్యానికి గీత దాటి వెళ్ళాలని అనుకుంటున్నావా? ఆనాడు ఆదాము నుండి నేటి వరకు యేసుక్రీస్తు వారు వచ్చే రాకడ వరకు ఎవడు గీత దాటినా, దేవుడు మాట దాటినా వాడు నెమ్మదిగా ఉంటాడు. గుర్తుపెట్టుకో. చూడండి, అతడు చేసిన మంచి పనిని ఎవరు మర్చిపోలేదు. అతడు నమ్మకంగా ఉన్న నమ్మకాన్ని ఎవరు మర్చిపోలేదు. దేవుడు మర్చిపోలేదు. గుర్తు చేశాడు. గుర్తు చేసి దేవుడే ఒక స్థితిలో పెట్టాడు. ఒకప్పుడు ఒక రాముంది కదా, పోతిఫర్ భార్య ఉంది, నీ స్థితిగతులు మార్చేస్తానన్నా. ఏమంది పోతిఫర్ భార్య? నాతో ఎఫ్ఐఆర్ ఉంటే నీ స్థితి అంతా మారిపోద్ది. బండిలో పెట్రోల్ కొట్టించేది నేనే, రోజు నీకు సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ వేసేది నేనే, నీకు అవసరమైతే ఏడుతాను గిఫ్ట్ హౌస్, గెస్ట్ హౌస్, గిఫ్ట్ హౌస్, గెస్ట్ హౌస్ ఇస్తాను నేను. నీ స్థితి మారిపోతుంది. నేను ఒక అధికారి భార్యనందే, నువ్వు వద్దమ్మా తల్లి, నీకు వద్దమ్మా, నీ స్థితి వద్దు, నేను అవసరం మీద అడుక్కుని రోడ్డు మీద అడుక్కున్నా, 4 రూపాయలను అడుక్కున్నా బతుకుతాను, కానీ నువ్వు వద్దు తల్లి, నీ భోగభాగ్యాలు నాకు వద్దు అని అన్నాడు. ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఒక అడుక్కున్న కన్నా దరిద్రమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే దేవుడు తెలిసాడా? మన స్థితిగతులు మార్చగలిగింది మనుషులు కాదు, మనుషుల మాటలు నువ్వు లక్ష్య పెట్టకు. కేవలం నువ్వు లక్ష్య పెట్టవలసింది దేవుడు మాటలు మాత్రమే. దేవుడు మాటలు కాదని ఒక్క చిన్న గీత దాటిన ఇబ్బంది పడతావు. గుర్తుపెట్టు, ఒక్క చిన్న గీత దాటి అది దేవుడికి ఇష్టం లేదా వదిలేయి. ఒకప్పుడు నాకు దేవుడి చిత్తం తెలియక కొన్ని సందర్భాల్లో దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళిన సందర్భాలు కూడా నాకు తెలుసుకున్నాను. దేవుడు నాకు కొన్ని విషయాలు నేర్పించిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను, పీస్ఫుల్గా ఉంటున్నాను. నాకేదో ఉంటుంది, ఏదో లేదన్నా బాధ బెంగ దిగులో ఉండదు. ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి సంతృప్తి, దేవుడు నాకు ఇచ్చినటువంటి తృప్తి. క్వశ్చన్ కూడా మోకరించి అడిగితే నా కాళ్ళ దగ్గర తెచ్చి పాడిస్తాను అన్నాను. ఆయన వింటున్నాడు. ఆయన నా గురించి
ఆలోచించు. నేను ఆయన గురించి ఆలోచిస్తే ఆయన నా గురించి ఆలోచించు. నువ్వు ఆయన గురించి ఆలోచించు, ఆయన ఎవరి గురించి ఆలోచిస్తాడు? నీ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రియ సంగమా, ప్రియ యవనస్తులారా, యవన తమ్ముళ్ళారా, యవన చెల్లెమ్మలారా, మరిచిపోవటానికి ఎవరు కథటైన మనిషి మేలు పొందుకుంటాడో తర్వాత మర్చిపోతాడు. ఇచ్చిన తర్వాత తీసుకుంటాడో తర్వాత ఏం చేస్తాడో ఇవ్వడం మర్చిపోతాడు. మనిషికి ఉన్నటువంటి నైజం మాట్లాడుతున్నాడు. మీరు మనుషులుగా మీరు మర్చిపోతారు. మేలు పొందుకున్న తర్వాత కృతజ్ఞత లేని వారు ఎంతమంది ఉన్నారు? మేలు పొందుకుని, సహాయం పొందుకుని కృతజ్ఞత లేని వారు ఎంతోమంది ఉన్నారు? కానీ ఆ మేలును గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కానీ ఎవరు గుర్తుపెట్టుకున్నా, ఎవరు గుర్తుపెట్టుకోకపోయినా, ఎవరు గుర్తించినా, ఎవరు గుర్తించకపోయినా మనం పెట్ట కుప్పల మీద ఉంటే ఆ పెట్ట కుప్పల మీద నుండి దీనిని ఏం చేస్తాడు? లేవనెత్తువాడు ఆయనే. మన దరిద్రమైన స్థితిని ఒక్క సెకండ్లో మార్చేస్తాడే. ఒక్క సెకండ్లో మార్చగల సమర్థం. కానీ మనం ఏమనుకుంటామంటే ఎంత అర్థం ఉండే రోజులు ఏమవుతాయండి, అటు ఇప్పుడు ఉండాలండి. ఆడమాక పుట్టబోయేవా, పుట్టవా, అక్కడ ఒప్పుకుంటావా అంటే అయితే పురుషుడైనా ఉండాలి, లేకపోతే స్త్రీ అయినా ఉండాలి. అవునా కదా? కొంతమంది వాళ్ళకి జన్యు లోపాలు ఉంటాయి ఉండదు. ఇప్పుడు అటు ఇటు ఉండాలనుకుంటున్నావు ఏంటి? కొంచెం నీతి ఉండాలంట, కొంచెం అవినీతి ఉండాలి. ఎవరు చెప్పాడు బాబు నీకు? బైబిల్లో రాసిందేంటి? నువ్వేమన్నా కొత్త బైబిల్ రాస్తున్నావేంటి? నువ్వు కొత్త బైబిల్ ఏమైనా రాస్తున్నావా? దేవుడికే నేర్పిద్దామని ఏమైనా సిద్ధపడిపోతున్నావు ఏంటి? దేవుడికే నేర్పించడానికి, దేవుడికే నీతి నేర్పడానికి, దేవుడి జ్ఞానానికే జ్ఞానం నేర్పడానికి నువ్వేమైనా సిద్ధపడుతున్నావేమో, సాహసం చేస్తున్నావేమో. జాగ్రత్త, సాహసం చేస్తున్నావేమో. ఒక్క క్షణంలో నీ గతిని నా గతిని మార్చగలిగిన సమర్థుడైన, ఒక్క క్షణం పట్టదాన్ని మార్చాలనుకుంటే 2 సంవత్సరాలు మర్చిపోతే 2 సంవత్సరాల తర్వాత ఎవరు గుర్తు చేశారు? జాగ్రత్త, మనం ఏమి ఎత్తుతామో ఆ పంటను ఏం చేస్తాం? ఖచ్చితంగా వస్తాం. చెడు చేసావా, అది చిన్నదైన మహావృక్షమై నిన్ను, నీ కుటుంబాన్ని లేకుండా చేస్తాం. గుర్తుపెట్టు. కొన్నిసార్లు నువ్వు చేసే తప్పు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా లేకుండా చేస్తుంది. ఏదో అనుకుంటున్నావంతే, నీ తెలివితేటలు అనుకుంటున్నావంటే, నీ సామర్థ్యం అనుకుంటున్నావంటే, నీ జ్ఞానం అనుకుంటున్నావంటే, అహంకారంతో వెళ్ళిపోతున్నావంటే దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టి చేసే పొరపాటు నామరూపాలు లేకుండా చేస్తావు. విత్తితే ఏకొస్తావు? మంచి విత్తావో మంచి వస్తావు. ఇబ్బంది పడి ఏం పర్వాలేదు, ఇరుకుల్లో ఉండి ఏం పర్వాలేదు. ఒక్క క్షణంలో నీ స్థితిని, నా స్థితిని మార్చగలిగిన సమర్థుడు ఎవరో ఒక్క క్షణంలో మార్చేస్తుంది. కాకపోతే కావాల్సింది టైం చూస్తాడు. కానీ అన్ని చెట్లు అన్ని రకాలుగా విత్తనాలు ఫలించవు. గుర్తుపెట్టుకో. కూరగాయలు లేకపోతే మనం పండించే పంట అది సుమారు ఎంతకాలం పడుతుందో తెలుసా? సుమారు 4 నెలల వరకు పండే పంటలు ఉన్నాయి. కానీ కొన్ని ఫలమిచ్చే వృక్షాలు ఉంటాయి. అవి ఏం చేస్తుందో తెలుసా? కొన్ని చెట్ల గురించి నేను రాసుకుని వచ్చాను. ఆ చెట్లలో కొన్ని సంవత్సరాలు పడతాయట. ఎక్కడ మామిడి ఉందండి, మామిడికాయ రావడానికి 3-5 సంవత్సరాలు. అరటి 9 నుంచి 12 నెలలు పడతారు. యాపిల్ 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. సీతాఫలం 3 నుంచి 5 సంవత్సరాలు. చెర్రీ 7 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. ఒక చెర్రీ వృక్షం రావడానికి ఎంతకాలం పడుతుంది ఫలం? నువ్వు చేసిన మంచికి 3 సంవత్సరాలు పట్టచ్చు ఫలం రావడానికి. నువ్వు చేసిన మంచికి 10 సంవత్సరాలు పట్టచ్చు. నువ్వు చేసిన మంచికి 20 సంవత్సరాలు పట్టచ్చు. కానీ ప్రతిఫలం మాత్రం దేవుడు ఏం చేయడు ఎట్టి పరిస్థితుల్లోనూ. యోసేపు చేసిన మంచి ఎన్ని సంవత్సరాలు ఆగిపోయింది? 2 సంవత్సరాల తర్వాత ఫలించింది. అవునా కదా? ఈ రోజు ఒకవేళ కష్టపడుతున్న సహోదరిమని, యవనస్తులారా, యవన శీలములారా, తమ్ముళ్ళారా, ఎందుకంటే పేర్లు నిజంగా కొన్ని నేను రాసుకుని వచ్చాను. మనకి జూలై నుండి మనం ఈ షెడ్యూల్ ప్రారంభించాం. ఏ నెల నుండి? జూలై నుండి కొన్ని కుటుంబాలు ముందుకు వచ్చినాయి. జూలైలో సహోదరుడు ఛాలెంజ్, నవీను, రిచి. ఆగస్టులో దానియేలు, తేజ, పెద్ద బాబు. సెప్టెంబర్లో బాబు, చిరు, రాజన్న. అక్టోబర్లో మన వైద్యుడు, మరి బాబు, శంకర్. వైద్యుడు అంటే ఎవరు అనుకున్నాం? లోక గారిని వైద్యుడు అనుకున్నాం.
తర్వాత డిసెంబర్లో కొంతమంది వచ్చారు, నవంబర్లో యూత్ అందరం కూడా. ఇలా మీకు ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఏం చేస్తానికి వస్తున్నాం? కొన్ని కుటుంబాలు, మన సన్ని, ఇంకా కోటి, ధనుష్, ముసలయ్య, అజయ్, ఇంకా సింహం అంటే ఎవరమ్మా? ఏ సింహం? నా ఇక్కడ లేడు, ఆ సింహం లేదే, ఎక్కడ తిరుగుతుందో మరి. అంటే ఏం పేరు? మాడు పేరు శామ్యుయల్. సింహం చేయలేదు మాడు, గొప్పోడు. సింహాలు చేసేస్తున్నారు, పురుగులు చేసేస్తున్నారు, ఇంకేం చేసేస్తారు? ఆయనేమో ఛాలెంజ్ చేస్తారు, గుర్రగానేమో ఛాలెంజ్ చేస్తారు. విచిత్రంగా సింహ పిల్లలని తీసుకొచ్చి పడేసాడు శంకర్. ఏం శంకరం మరి అంటే అదే ఏమంటే ఇప్పుడు మీకు ఎందుకు విషయం చెప్తున్నారంటే, ఇప్పుడు మంచి పనులు మనం చేస్తున్నాం. ఎవరు మర్చిపోరో? దేవుడు మర్చిపోవడం. అయితే ఒక విషయం మాత్రం మీకు క్లుప్తంగా చెప్తున్నాను, గుర్తింపుకోండి. మనం చేసేది ఎవరు మర్చిపోరు. ఎప్పుడో సంవత్సరం క్రితం చేసిన పనిని దేవుడు మళ్ళీ గుర్తు చేశాడనంటే, మనలో లోపాలు ఉన్నాయి, కాదని అంటలేదు. మనలో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు మనం ఏం చేయాలి? అదే ఏప్రిల్ లెసన్ పత్రికలో మాట్లాడుతున్నారు. చూద్దాం, మరలా వచ్చేద్దాం. ఏప్రిల్ లెసన్ పత్రికలో మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నారంటే, ఏప్రిల్ లెసన్ పత్రిక 6వ అధ్యాయము, అయితే ప్రియులారా మేము ఎలాగ చెప్పుచున్నాము, మీరు ఇంతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయకుండా చేత తన నామమునకు బట్టి ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు మంచి పని చేస్తున్నారు, మీకు మంచి జరిగింది అని చెప్తూ మీరు ఇంకా మంచి చేయాలి. మంచి పని చేసేవాడు, ప్రభు పని చేసేవాడు మంచి చేయాలి, చెడు చేయాలా? ఇప్పుడు ఫైనల్లోకి వచ్చారు. ఇప్పుడు ప్రభు పని చేస్తున్నాం, మంచి పని చేస్తున్నాం, ఆ పనికి విలువ ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వైట్ షర్ట్ వేసుకున్నానండి, తెల్ల సొక్క వేసుకున్నాను, నేను తెల్ల సొక్క వేసుకున్నాను, చిన్న మచ్చ ఉంది. మీరు వచ్చినట్టు ఏం అడుగుతారు? మచ్చెట్టండి అంటారు. మనం మంచి పని చేస్తున్నాం, కానీ మనలో ఏం పెట్టుకుంటున్నాం? ఆ మచ్చలు ఎందుకు? గుర్తెట్టుకోండి. మంచి పనులు చేస్తున్నాం, కానీ ఏముంటున్నాయండి? ఇప్పుడు సంఘాన్ని ప్రశ్నించడానికి మనం ఎవరో అవకాశం ఇస్తున్నారు? గుర్తుపెట్టుకోండి, మంచి పని చేయటం దేవుడు మర్చిపోడు. మనకి ఆ ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. నాకు తెలుసు యవనస్తులు చాలా కష్టపడ్డారు. కొంతమంది అంటారు మా పేర్లు కూడా చెప్పక్కర్లేదు అన్నా అని అంటారు. కొంతమంది చెప్పకపోతే ఫీల్ అవుతారు అని అనుకుంటాం, కానీ అలాంటి ఎవరు లేరు నాకు తెలుసు. యాక్చువల్గా ఈ పేర్లు ఇద్దరు రాశారు. అందులో లోపల అన్న రాశాడు, బయటేమో బాబు రాశాడు ఈ పై సందర్భాల్లో. కానీ తర్వాత రోజు ఫోన్ చేశాడు అన్న, ఫోన్ చేసి అన్న నాకు ఈ పాడైపోయింది, ఆ మైక్లో పాడైపోయి గుంటూరు వెళ్ళిపోతున్నాడు. కొంతమంది అనుకోండి గుంటూరు వెళ్ళరు, ఎక్కడ పోతారో బాగు చేయడానికి ఎవరు ఏమనుకుంటారో? ఆ కష్టపడిన వాళ్ళ పేరు, ఇద్దరు కష్టపడ్డాం కదా, ఎవరి పేరు చెప్పారు? ఒకరి పేరు చెప్పారేంటి, ఇంకొకరి పేరు చెప్తాను. నేను కానీ సంఘాన్ని ఏం చేస్తాను, నేను బాయ్కాట్ అంటారు. అంటే నేను సంఘాన్ని ఏం చేస్తున్నాను? బహిష్కరిస్తున్నాను. నేడు దరిద్రులు ఉన్నారంటే కొంతమంది అనకూడదు, కానీ మమ్మల్ని గుర్తించలేని సంఘంలో మేమెందుకు? నిన్ను గుర్తించాలా? దేవుడు గుర్తించాలా? మేము గుర్తించాలా? నువ్వు దేవుడి కోసం చేస్తున్నావు, మా కోసం చేస్తున్నావా? ఎవరి కోసం చేస్తున్నావు? పాట పాడుతున్నావు, ఎవరి కోసం పాడుతున్నావు? పాట ఎవరి కోసం పాడుతున్నావు? చెప్పే నేను నా కోసం చెప్పట్లేదు, నా ఘనత కోసం చెప్పాలి నేను అనుకో. నా ఘనత కోసం నేను, ఎందుకంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు అన్నాడు, ఆయన చెప్పులు విప్పుటకైనాను ఆయనే ఆ మాట అంటే నేనే మాట అన్నాను. ఒక పవిత్రమైన ఆధ్యాత్మికమైన వాతావరణంలో బతికి మలినం లేకుండా బతికిన వాళ్ళు ఆ మాట అంటే మలినం పెట్ట గొప్పల మీద నుండి దేవుడు లేవనెత్తి ఇక్కడ కూర్చోబెట్టాడు కనుక గొప్పలకి దేవుణ్ణి గొప్పగా చేయడానికి. కానీ మనం ఎవరు గొప్ప అవడానికి కాదు, నేను గొప్ప అవటానికే నేను ఇంటికి వస్తున్నాను, నేను మాట్లాడాలని నేను అనుకోవట్లేదు. అలాంటి రోగం భవిష్యత్తులో కూడా రాకూడదు. అలాగే మనం తగ్గించుకునేప్పుడు కూడా మనం కనుక మనం ఏ పని చేసినా
నైపుణ్యంగా చేయాలి. ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి. ఏ పని చేసినా దేవుని కొరకు చేయాలి. మీరు మరింత మంచి చేయాలంటున్నాడు. మరింత మంచి చేయాలి, మరింత మంచి చేయాలి. చాలా మంచి ఆలోచనలు సంఘానికి కొరకు మాకు దేవుడు కొన్ని అనుగ్రహిస్తున్నాడు. దేవుడి చిత్తమైతే అది కూడా నెరవేరుగాక. సంఘము అనేకులకు ఇంకా మాదిరిగా ఉండాలని చాలా ఆలోచనలు దేవుడు ఇస్తున్నాడు. దేవుడి చిత్తమే అది నెరవేరితే చాలా సంతోషం, చాలా సంతోషం. చూద్దాం, ఆలోచిద్దాం. దేవుడి చిత్తం ఆయన ఎలా నడిపిస్తాడో. ఆయన చిత్తం చాలా ఆలోచనలు ఉన్నాయి, చాలా ప్రణాళికలు ఉన్నాయి. దేవుడు అవి మన జీవితాల్లో నెరవేర్చాలని నేను కోరుతున్నాను. ఒక్కో విత్తనానికి ఒక టైం పడుతుంది. అది ఆలస్యం అవ్వచ్చు, అది సంవత్సరం పట్టచ్చు. నువ్వు చూపించినటువంటి కష్టం నాకు వద్దనుకున్నావే, సంఘానికి కావాలనుకున్నావే, అది దేవుడు చూపించేదానికి సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు, 5 సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు. ప్రతిఫలం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదుగాక ఆగదు. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం. అందుకనే కొన్ని విషయాలు నేను ఇంకా చూపించి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. మరియు నరపుత్రుడా, నీవు ఈ జనులకు ఈ మాట తెలియజేయము. నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతన్ని ఏం చేయదు, విడిపింపదు. ఇప్పుడు నీకు మంచి మనసు ఉంది. ఏ మంచి మనసు ఉంది? దేవుని కార్యాలు జరగాలి, నా సంఘం బాగుండాలి, నా కుటుంబం ఆధ్యాత్మికంగా ఎదగాలి, నా గ్రామం దేవుళ్ళు ఆత్మలు రక్షించబడాలని నీకు మంచి మనసు ఉంది. ఓకే, నువ్వు నీతిగా బతకాలనుకుంటున్నావు. ఓకే, కానీ నీతితో పాటు నీతిమంతుడు కూడా తప్పు చేస్తున్నాడు. నీతిమంతుడు కూడా తప్పు చేస్తున్నాడు. ఎలా తప్పు చేస్తున్నాడు? జాగ్రత్త, నువ్వు ఎంత మంచి పని చేసి తాగినా దాన్ని దేవుడు మర్చిపోతాడు. నువ్వు మంచి పని చేయి, సంఘం కొరకు నువ్వు ఎంత కష్టపడు, నువ్వు ఇప్పుడు దాకా నువ్వు పడిన కష్టం ఏదైతే ఉందో, నువ్వు ఆ వంటల్లో కష్టపడిన చెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో, అక్కలు ఎవరైతే ఉన్నారో, తల్లులు ఎవరైతే ఉన్నారో, చర్చి నిమిత్తం ఎవరైతే మేము దేవుని పని అంటే ఇష్టంగా చేస్తున్నారో, మీరు చేసే మంచి పని ఏదైతే ఉందో ఆ మంచి పనికి మచ్చలు లేకుండా చూసుకోవాలి. ఈ రోజు మనల్ని ఏలెత్తి చూపించడానికి వెళ్ళిన ఒకే ఒక కారణం తెలుసా? ఆ మచ్చ ఏంటండి అని అడుగుతున్నాను. ఆ మచ్చ ఏంటి? మీరు నన్ను అడుగుతారు, వైట్ షర్ట్ వేసుకుని మచ్చ ఉందనుకోండి, అన్న బాలేదన్న షర్ట్ తీసేయన్నా అంటారా? తీసేయన్న అవసరం నేను మటన్ షర్ట్ మమ్మల్ని అంటారన్నా అని అనరా? షర్ట్కి మట్టి అంటుకుంటే, షర్ట్కి మచ్చ అంటుకుంటే తీసేయమంటున్నావే. మంచి ముందే ఆ మంచితో పాటు మలినం కూడా పట్టుకున్నాం. ఆ మంచిలో కూడా మచ్చలు ఉన్నాయి. ఈరోజు చాలా మంది సహోదరులు ముందుకు వచ్చారు, తల్లులు ముందుకు వచ్చారు, కుటుంబాలు ముందుకు వస్తున్నాయి, వచ్చిన యూత్ ముందుకు వస్తున్నారు. మంచిదే, మీ కష్టాన్ని ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మర్చిపోడు. ఎందుకంటే నిజంగా దేవుడు అస్సలు మర్చిపోడండి. దేవుడు అస్సలు మర్చిపోడు. నేను చెప్తున్నాను, కొంతమంది పీనాసుగా ఉంటాం కానీ ఇట్టే మనకి ఏదో అయిపోద్ది అనుకుంటాం, కానీ పీనాసులకి దేవుడు ఏమి కూడా కానీ ప్రేమపూర్వకంగా ఇష్టపూర్వకంగా చేసే వారికి దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఎంచుకోవడం మనం ఎగ్గొట్టేస్తాం. మనం తీసుకుని మనం ఎగ్గొట్టి ఏం తెచ్చావదే, రేపే ఎల్లుంటే నెల 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 వచ్చేసరికి అంటాము. కిరాణా షాప్ దగ్గరికి వెళ్తాం, అన్న గోడ. ఒక షాప్ దగ్గరికి వెళ్తాం, వాళ్ళ గోడ. కొన్ని వెళ్ళి అమ్మ కాస్త ఇరుకుల వల్ల ఇబ్బంది వల్ల ఒక 10 రోజులు లేట్ అవుతుందని అంటాము. కానీ దేవుడు అలాంటి వాడు కదండి. ఆయన మాట తప్పడు. ఆయన మాట తప్పటానికి ఆయన నరుడు కాదు, ఆయన మోసగాడు కాదు. ఆయన మోసగాడు. మోసగాడు మోసగాడు అంటున్నారు చర్చలో. ఏం చెప్తాం అని మన దాంట్లో లేదేమో దేవుడు స్తోత్రం. మోసగాడు సినిమా వచ్చిన తర్వాత తెలుసా? కిట్టింగ్ అంటే ఇష్టం. దొంగ కిట్టింగ్ ఉంటారు, దొంగ కిట్టింగ్. జాగ్రత్త, నీ పళ్ళు రాలగొట్టే సమయం రావాలి. చప్పడ పళ్ళు రాలగొట్టేస్తారు దేవుడు సమయంలో వచ్చిన జాగ్రత్త.
ఆయన చేతకానుడేం కాదు, మార్గం చదువుతున్నాడు అంతే. ఏసీ యాసాలన్నీ తెలుసు, ఏసీ యాసాలన్నీ తెలుసు. ఎవరికే? దేవుడు. నీ హృదయం తరంగంలో వేల కుళ్ళుంటే తెలుసు, నీ హృదయం తరంగంలో మంచి ఉంటే తెలుసు, నీ హృదయం అంతరంగంలో తెలియక తప్పు చేసినా ఆయనకి తెలుసు. ఒకవేళ సరి చేసేయాలనుకుంటావు, నేడే సరి చేసుకో, నేడే అనుకూల. ఇదే నీకు ఆఖరి దినమైతే, ఇదే నీకు ఆఖరి దినమైతే నువ్వు మారకపోతే మరణానికి దేవుడు అప్పగించాలనుకుంటే మారు. కొంతమంది స్త్రీలు భర్తలకు గౌరవం ఉండలేదని తెలిసింది. దయచేసి మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి, మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. కొంతమంది పురుషులు స్త్రీలను, భర్తలు భార్యలను ప్రేమించడం లేదు. నేర్చుకో. మనం మనుషులు, పశువులను కాదు. పశువుల్లా ప్రవర్తించుకో. దేవుడు ఏమన్నాడు? భార్య నుంచి ఏమన్నాడు? లవ్ చేయి. ఎప్పుడు చేస్తాం లవ్? ఎంగేజ్మెంట్ లవ్వే. ఏంటి? తిన్నావా? ఏం కట్టుకున్నాం? ఎక్కడున్నాం? ఏం ఆలోచిస్తున్నాం? ఎవరితో మాట్లాడుతున్నాం? ఆ ఎంగేజ్మెంట్ ఉంటుందండి లవ్. ఎప్పుడు ఉండాలంటే లవ్? సంవత్సరానికి నీ భార్య మీద నీకు ప్రేమ పెరుగుకోవాలి. సంవత్సరానికి పెరిగిపోవాలి. సంవత్సరానికి అదే తెలుసు. నికృష్టం చూపే భార్య మీద. ఏం నేర్చుకుంటున్నావు ప్రభు గురించి? భర్తలారా మీ భార్యలు ఏం చేయగలడు? నిష్ఠూర పెట్టద్దు. భర్తలారా మీ భార్యలు ఏం చేయగలడు? నిష్ఠూర పెట్టకంటే వారిని బాధపడ్డాడు. పశువుల్లా ప్రవర్తించడం. చెప్తున్నాను, నువ్వు పశువులా ప్రవర్తిస్తే నీ కాళ్ళు చేతులు మంచం మీద పడిపోతాయి. నీ భార్య పట్ల నువ్వు పశువులా ప్రవర్తిస్తే మంచం మీద అవుతాయండి. మంచం మీదే. 1, 2 నీకు మంచం మీదే. గుర్తెట్టుకో. భార్యను ప్రేమించడం శాతకాలం ఎందుకు చేసుకున్నావు? పెళ్ళే. ప్రేమ పెరగాలి. సంవత్సరానికి పెరిగిపోవాలి ప్రేమ. మీరు ప్రేమన్నాడు దేవుడు ఏక శరీరం. మీరిద్దరూ వేరు కాదు, మీరిద్దరూ ఏక శరీరం అన్నాడు దేవుడు. ఏక శరీరం అన్నాడు. దేవుడి దగ్గరికి వస్తాం. ఏం నేర్చుకుంటాం? మంచి మనసు ఉంది, కానీ అందులో మచ్చలు ఉన్నాయి. గుర్తెట్టుకో. ఆ మచ్చలు తీసేసుకోమని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? జాగ్రత్త. యవన తమ్ముళ్ళారా, తల్లిదండ్రులకు విలువ ఉన్నవాడు. భర్తలారా మీ భార్యలకు విలువ ఉన్నవాడు ఉన్నారు. భార్యలారా మీ భర్తలకు లోబడని మూర్ఖులు ఉన్నారు. ఇక్కడ వాడు మూర్ఖుడైనా సరే నువ్వు సాధువుగానే ఉన్నావు. ఎంతకాలం భరించండి? పోతావా? ఎన్ననుకున్నా ఎవరైనా నీ భర్త గౌరవించడం నేర్చుకో, లోబడటం నేర్చుకో, అర్థం చేసుకోవడం నేర్చుకో. జాగ్రత్త. జీవము గల దేవుని సంఘంలో వస్తున్న మన ప్రవర్తన సరిగా లేదో కాళ్ళు చేతులు పడిపోతాయి. దేవుడు చేతకాని వాడు కాదు. అవకాశం ఇస్తున్నాడు, మారు మనసు కొనమన్నాడు. మంచి చేస్తున్నావు, ఓకే. నువ్వు మంచి మనసు ఉంది, ఓకే. ఆ మంచి మనసులు ఏమున్నాయి? మచ్చలు ఉన్నాయి. ఆ మచ్చలు ఇంకా పోవాలి. ఇంకా మనం ప్యూర్ వైట్ అయిపోవాలి. మనము మన కుటుంబంలో ప్యూర్ వైట్ గా ఉండాలి. మనం వైట్ షర్ట్ వేసుకుంటేనే కాదు, మనము ప్యూర్ వైట్ గా ఉండాలి. తెల్లబట్టలు వేసేసుకుని, ద్రాక్షరసం తీసేసుకుని, తెల్లబట్టలు వేసేసుకుని, రక్తం తాగేసి పవిత్రాలను అనుకోకమ్మా. మనసు తెరుపైపోవాలి. నువ్వు ప్యూర్ వైట్ అయిపోవాలి. నీ భర్తకి ఎలా కనపడాలి తెలుసా? బ్లాక్ డ్రెస్ వేసుకున్నా నువ్వు వైట్ గా కనపడాలి. దేవదలా కనపడాలి. నిజం. దేవుడి ఆత్మ కలిగిన వారు ఎలా కనపడతారో తెలుసా? అపొస్తలుల కార్యంలో చూడండి. అపొస్తలుల కార్యం మళ్ళీ పోతాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. క్షమించండి, 6వ అధ్యాయం 14 చూడండి.
ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములు మార్చునని వీడు చెప్పగా మేము వింటి మరి సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేలి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె ఎలా కనబడ్డదట? దేవదూత ముఖంలో కనబడ్డదట, ప్రకాశిస్తూ కనబడ్డదట. నీ భార్య ఎలా కనబడలేదు, నువ్వు ఎలా కనబడాలి, నీ భర్త దేవదూతలా కనబడాలి, అందంగా కనబడాలి. ఇంటికి రోజు రోజుకి చూస్తుంటే ఎంత అందంగా కనపడుతుందంటే అని అనాలే. నీ భార్య అన్నా నీ మొహం ఎంత సెలవు వాటి అవుతుందన్నాడు. ఏమవుతుంది? తెలుసుకుంటే నువ్వు వండితే పురుషుడు చూసినప్పుడు ఎలా ఉన్నా తెలుసా? భర్త కొరకు నా భర్త ఎప్పుడు వస్తాడా, నా భర్త ఎప్పుడు అయ్యో వచ్చేస్తున్నాడు బాబు, అయ్యో అబ్బాయి వచ్చేస్తున్నాడు బాబు వాళ్ళు చెవులు అనుకుంటే అక్కడ దేవుడు చెప్తున్నాడు. దేవదూతలా ప్రకాశించాలి నువ్వు. నీ మొక్క ఎలా ఉండాలి తెలుసా? దేవదూత వలె ఉండాలి. నీ భార్య హృదయంలో నువ్వు గూడు కట్టుకోవాలి. సిగ్గులేని మొక్కలు వేసుకుని సిగ్గులేని పనులు చేస్తూ కుటుంబాన్ని బాధ పెట్టావో జాగ్రత్త, జాగ్రత్త. ఓ భార్య నీ పాపను బాధ పెట్టద్దు, ఓ భర్త నీ భార్యను బాధ పెట్టద్దు, నీ భార్యను బాధ. చాలా విషయాలు ఉన్నాయి, అనుచుకుంటున్నాను. ఎందుకంటే ఆలోచించాలని కోరుకుంటున్నాను. దేవుడు నాన్న గారు కానీ దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. ఎలా కనబడుతుంది మొహం? ఎలా కనబడుతుంది? దేవదూత మొహం అనాలి. ఏమన్నా లేదు సార్, ఏంటి వయసు అయిపోతున్నా అవట్లేదు, ఏంటి వయసు ముసలి వయసులో కూడా ముసలి నీకు నచ్చుతుందా? ముడతలు వచ్చేసి ముడతలు వచ్చినా నువ్వు నాకు నచ్చుతున్నావు ఏంటో మరి నీ దగ్గర ఏముంది అనాలి. అలాంటాడా? అలాంటాడా? అలా నీలా ఉందా? శారమ్మ ఎలా ఉందట? పీజీ ఎగిరిపోయి అందరికీ ఆయన కూడా అలాగే నువ్వు చాలా చక్కని దాని మరి ఎప్పుడన్నా అంటాడు నీ భర్త సంవత్సరానికి భార్య అయిపోవాలి ఆయన కూడా మీ స్వీట్ హార్ట్ అన్నాడు. అంతే కదా? బాగుంటాయి భార్య భర్తల మధ్య సంభాషణలు బాగుంటాయి. వాళ్ళ ప్రేమగా ఉంటే వాళ్ళ సంభాషణలు బాగుంటాయి. దేవునిలో ఉంటే వాళ్ళ సంభాషణలు బాగుంటాయి. ఒకరు విడిచి వేరే ఉండలేదు. ఎందుకంటే వారిద్దరు ఎవరో ఏక శరీరం. హలో యూ ఉంటాడు. మై స్వీట్ హార్ట్ అంటాడు. ఎప్పుడంటారు? ఎలా ముందంటారంటే తర్వాత స్వీట్ హార్ట్ కాదు అంటే అయ్యేముండో. జాగ్రత్త. దేవుడు మనకి సంస్కారం నేర్పుతున్నాడు. దేవుడు మనలో ఉన్నటువంటి మన మనసులో ఉన్నటువంటి మురికిని తీసివేయడానికి దేవుడు తన వాక్యం ద్వారా గద్దిస్తున్నాడు. మనలో బంధాలు బలపడాలి, కుటుంబాలు బంధాలు బలపడాలి. తండ్రి నాన్న ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడాలి కొడుకు. మా నాన్న ఎప్పుడు వస్తాడు, మా నాన్న ఎప్పుడు వస్తాడు, మా నాన్న ఎప్పుడు బాబోయ్ మా నాన్న వస్తున్నాడు బాబోయ్, వస్తున్నాడు బాబోయ్. వచ్చి మా అమ్మని ఏమన్నా అంటాడేమో, మా అమ్మని ఏమన్నా తిడతాడేమో. చెప్తున్నాను, చేతులారా నువ్వే చేసుకుంటావు. అవసరమైతే నీ మీదకి చెయ్యగలుగుతావు. తర్వాత కాలెట్టుకుని ఖండించుకునే పరిస్థితికి వస్తాం. అవసరం అంటావు మనకి? నేను చూశాను. ఈ పరిచర్యకు రాకముందు నా అనుభవంలో నేను చూశాను. తల్లిని అంటే తట్టుకోలేని కుమారుడు, ఒక పద్ధతిగా ఎవరితోనూ గొడవ పడిన ఒక కుమారుడు, ఎవరిని కనీసం పల్లెత్తి మాట్లాడిన ఒక కుమారుడు, ఓర్పు సహనం నశించిపోయి తండ్రి మీదకి లేచింది చెయ్యి. తండ్రి చాలా బాధపడ్డాడు. ఏమనంటే తెలుసా? ఎప్పుడు అన్నవాడు నా మీద చేయలేసింది బాధపడ్డాడు తండ్రి. ఎడితే ఆ తండ్రి కొడుకులతో అంతుకుని తెలిసాడు. అమ్మని ఎందుకన్నా దేవదూతలా కనబడుతున్నావా, దెయ్యంలా కనబడుతున్నావా, రాక్షసులా కనబడుతున్నావా, ఒక కరుణ కలిగిన తండ్రిలా కనబడుతున్నావా, ఒక కరుణ కలిగిన తల్లిలా కనబడుతున్నా? నా తల్లి ఎప్పుడు వస్తుంది? మా అమ్మ లేకుండా నేను ఉండలేనండి, మా నాన్న లేకుండా నేను ఉండలేనండి, నా భర్త లేకుండా నేను ఉండలేనండి, నా భార్య లేకుండా నేను ఉండలేనండి అని చెప్పే కుటుంబ వ్యవస్థ మనకు ఉందా? ఎప్పుడైనా
చూడండి, స్కూల్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు కలపడేస్తారు ఒంటరి కుటుంబం. దేవదూతలా కనబడాలి. నీ తండ్రి నీకు దేవదూతలా కనబడాలి. నా కొడుకు, నా కూతురు దేవదూతల ముఖం వలె వాళ్ళ ముఖాలు ప్రకాశించాలి. ఈ సంగమా, వైట్ ఉందే, దానికి తోడే ఉన్నాయి మచ్చలు ఉన్నాయి. మచ్చలు మార్చుకుంటే మంచిదే, మరక మంచిదే అనుకో, బట్ట సిగ్గుగా. ఈ సంగమా, ఆలోచించండి. చివరిసారిగా మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. అర్థమై జీవితాలు మార్చుకోండి, అర్థమై రక్షణ మార్గంలోనికి రండి, అర్థమై కుటుంబాలను పట్టించుకోండి, అర్థమై సంఘాన్ని నడిపించండి, అర్థం చేసుకుని దేవుని కొరకు ప్రేమతో ఏ పనైనా సరే చేయండి. అంతే, శ్రద్ధగా చేయండి దేవుడి పని. వంటగా నన్ను ఎవరో పట్టించుకుంటారు, మన కళ్ళంత కన్నీళ్ళు వచ్చేసి ఉల్లిపాయలు తప్పకే నేను రాని కాచిపోతానికి, నన్ను కేకేలేదు నేను వస్తానికే. కేకైపోయినారా, నిన్ను పట్టించుకోకపోయినారా? నిన్ను పట్టించుకునేవాడు ఎవడో కాపరి కాదు. కాపరి కూడా మర్చిపోతాడు. కాపరి మనిషే కనుక, కాపరి కూడా మనిషే, విశ్వాసులు మనుషులే. నీకెవరి మీద కోపం? మనుషుల మీద కోపమా, దేవుడి మీద కోపమా? ఎవరు చూడాలని నీ భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు? ఎవరు చూడాలని, ఎవరు మెచ్చుకోవాలని నువ్వు ఈ పరిచర్యలో ఉంటున్నావు? దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన మర్చిపోవడం, మంచి నీకు ఇస్తే మర్చిపోవడండి. నీకు కలిగిన దాంట్లో నువ్వు ఇచ్చకుండా మర్చిపోవడం, నిన్ను ఏ స్థితిలో పెట్టాలో దేవుడు చూస్తున్నాడు. అయితే ఒక కండిషన్, దానికి ఏమున్నాయట? మచ్చలు ఉన్నాయట. ఆ మచ్చలను బట్టి దేవుడు ఇచ్చాడట. కనుక ఈ సంఘమా, దేవుడి యొక్క ఆవేదన మన సంఘం బాగుండాలని దేవుడు అనుకుంటున్నాడు. కుటుంబాలు బాగుండాలని దేవుడు అనుకుంటున్నాడు. బాగుందామా? సంఘం బాగుండాలో వద్దా? సంఘం బాగుండాలనుకుంటే దయచేసి చెప్తున్నాను కదా, ఎవరు ఉన్నారో నాకు తెలియదు, అవన్నీ కూడా నేను అడగను. ఎందుకంటే మనకి చెప్పాను కదా, మనకు నేర్పేవాళ్ళు లేడు. అప్పుడు చెప్పేవాళ్ళు లేక తగలడ్డాం. వాక్యం చెప్తున్నప్పుడైనా జాగ్రత్తగా వచ్చిన వాళ్ళని, అతిథులను మర్యాదగా, ఎవరైనా వస్తే ప్రేమగా రండి, కూర్చోండి. అవసరమైతే వాళ్ళకి కూర్చి ఇచ్చి నువ్వు కింద కూర్చోండి. నాది చూడు, ఎప్పుడైతే ఇక్కడ కూర్చుంటున్నాను నేను, నాదే కట్టుకున్నాను. నీదా? ఏది నీది? 5x6 ఏంటి? అక్కడ ఒరిజినల్ ప్లేస్ అది. నాది నీదా? కలిగేది. వచ్చిన వాళ్ళని గౌరవించి కూర్చోబెట్టడం తెలుసుకో, పద్ధతి తెలుసుకో, సంస్కారం తెలుసుకో, ఎదటి వాడితో ఎలా మాట్లాడాలో తెలుసుకో. దేవుడు ఈ రోజు ఒక విలువైన విషయాన్ని మనం తెలుసుకోండి. జాగ్రత్తగా జీవితాలు మార్చుకోండి. దేవుడు చాలా ఆశపడుతున్నాడు. సంఘాన్ని దీవించాలని ఆశపడుతున్నాడు. సంఘాన్ని ఇంకా ఉన్నతమైన స్థితిలో నడిపించాలని నేను అనుకుంటున్నాడు. కానీ కొంతమంది జీవితానికి అడ్డుపడుతున్నాడు. అడ్డులేవని తొలగిపోవాలట. ఆమె ప్రార్థిస్తున్నాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, మా ప్రియపడవతండి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు మీ దాసులమైన మా ద్వారా చక్కటి శ్రేష్టమైన సంగతులు మాట్లాడారు తండ్రి. అర్థమయ్యి జీవితాన్ని మార్చుకోవడానికి సహాయం అనుగ్రహించండి. మీ బిడ్డలు తండ్రి ఎంతో మంచి మనసుతో కార్యక్రమాలకు ముందుకు వస్తున్నారు, కార్యక్రమాలను దీవిస్తున్నారు. దుష్టుడు సంఘాన్ని మొత్తకుండా సహాయం అనుగ్రహించారు. ఇగో తండ్రి, సరి చేసుకోవడానికి సహాయం తెచ్చి రానున్న దినాల్లో సత్యానికి మీద ఒక బలమైన స్తంభంగా మా మందిరాన్ని నిలబెట్టండి. ఎవరైనా గవ్వారో, ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే చిన్న చూపు చూశారో తండ్రి, వాళ్ళందరికీ గుణపాఠంగా ఈ సంఘాన్ని నిలబెట్టండి. అటువంటి జ్ఞానము, అటువంటి పరిపూర్ణమైన అవగాహన ఇవ్వతండి మీ కుమారులకు, మీ కుమార్తెలకు అనుగ్రహించండి. మా ప్రభును, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అని నామపరం తండ్రి. అందరికీ వందనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక త్వరగా ఏర్పాటు చేయండి.